హలో ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్స్ చేస్తున్నానండి. ఎందుకంటే హెల్త్ బాగలేదు. సో అందుకనేసి మా హస్బెండ్కి బాగుండలేదు. ఫస్ట్ 1 వీక్ తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ నాకు బాగుండలేదండి. సో అందుకైతే నేను వ్లాగ్ అయితే వీడియో వీడియోను షూట్ చేయలేదు. ఇవాళ అయితే మేము మా ఇంటి దేవునికి అయితే వచ్చినామండి. కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి కదిరి. సో ఇక్కడ గుండు కొట్టిద్దామనేసి మా జట్లో వచ్చినారు. ఆ అబ్బాయి గుండు కొట్టిస్తామంటే ఇక్కడ టికెట్ తీసుకుంటాం. ఆన్లైన్ టికెట్ కూడా అవైలబుల్ ఉంది. గుండు కొట్టించుకొని ఇంకా దర్శనానికి అయితే వచ్చినాము. ఫుల్ రష్ ఉండింది. సో 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్దామని శీఘ్ర దర్శనంకి అయితే వెళ్దామని బయలుదేరుతున్నాము. చూడొచ్చు, మేము తూర్పు వైపున ఉన్న గోపురం దగ్గర నుంచి వెళ్తున్నామండి. మెయిన్ గోపురం నుంచి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్ గురించి ఈ కదిరి ఎలా వచ్చింది అనేసి పేరు అంత డీటెయిల్స్ అయితే వచ్చింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ దేవాలయం అయితే ఉంది, పురాతన కాలం నుంచి అనేసి ఇక్కడైతే రాసినారు. కా అనగా విష్ణుపాదం అని, ఆద్రి అనగా పర్వతం అనేసి, కద్రి అని ఇలా వచ్చిందనేసి అంతా మొత్తం డీటెయిల్గా రాసినారండి. ఇంకా ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. టైం వచ్చేసి మార్నింగ్ ఆలయం తలుపులు తెరవడం టైమింగ్ అండి 4:30, మార్నింగ్ 4:30 టు నైట్ 11 o'clock వరకు ఓపెన్ ఉంటుందండి. ఈ గేట్ మైంది. ఇంకా లోపలంతా ఇలా ఉంటుంది. దేవుని దర్శనంకి అయితే క్యూ చాలా ఉండింది. అటు సైడ్ చూడండి, అటు సైడ్ క్యూ ఫ్రీ దర్శనంకి. మేము ఇక్కడ టికెట్ తీసుకుందామని ఇక్కడ టికెట్ తీసుకున్నాము. సో దర్శనానికి అయితే మొబైల్ అవైలబుల్ ఉండదండి. సో కౌంటర్లో పెట్టేసి వచ్చేసి మళ్ళీ దర్శనం చేసుకొచ్చేసి ఇంకా వీడియో అయితే చేసినాను. చూడండి, చాలా బాగా దర్శనం అయ్యింది. మాకైతే చాలా అంటే చాలా బాగా కదిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నాము. 1 year తర్వాత వచ్చినామండి. చాలా డెవలప్ చేసినారు. ఇక్కడ కేశముడి అయితే ఇక్కడే పక్కలోనే టెంపుల్ పక్కలోనే ఇస్తా ఉంటుంది. ఇప్పుడు దీనికి సపరేట్గా ఒక భవనము నిర్మించినారు. సో ఇంకా దర్శనం చేసుకొచ్చినాము. ప్రసాదంకి అయితే కిలో నిలుచుకున్నామండి. పెద్ద లడ్డు 75 రూపాయలు, చిన్న లడ్డు 15 రూపాయలు. పులిహోర అయితే సూపర్ ఉంటుందండి, 10 రూపాయలు. మేము ఒక 10 ప్యాకెట్ల పులిహోర తీసుకొని తినేసి తింటున్నాము. యాక్చువల్లీ అలానే ఇలా మా అమ్మాయి అయితే ఈ వీడియో అయితే షూట్ చేసింది. చూడొచ్చు, చాలా బాగుందండి. చాలా మెయింటెనెన్స్ అంటే చాలా బాగా చేసినారు ఈ మధ్య. ఇంకా వర్షం పడినా అనుకున్నట్లు ఇట్లా అయితే రేకులు అయితే షెడ్లు నీట్గా వేసినారు. ఇక్కడ పుట్టెంటుకలు అయితే తీసుకుంటున్నారు నాగల దగ్గర, అశ్వత్థన కట్ట దగ్గర. సో ప్రతి ఒక్కటి చేస్తారు ఇక్కడ. చూడొచ్చు, ఇక్కడ కూర్చున్నాము, ప్రసాదం అయితే తింటున్నాము. మా పిల్లలు అయితే హాయ్ బాయ్ చెప్తున్నారు కామెంట్. మేము 5 మెంబర్స్ వచ్చినాము. నేను, నా పిల్లలు 2, మా అక్క వాళ్ళ మనవడ వరుసకు అవుతారు. ఇంతమంది వచ్చినాము. సో దర్శనం చేసుకొని కూర్చున్నాము. మాకు 100 రూపీస్ టోకన్ తీసుకున్నందుకు 10 నిమిషాల్లో దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా దర్శనం చేసుకుని భోజనానికి అయితే వెళ్దాం అనుకున్నాము. భోజనం అయితే స్టాప్ అయింది. 12:30కి అన్నారు. మాది 9:30కి అంతా కంప్లీట్ అయిపోయింది దర్శనము. ఇంకా సరే అనేసి పులిహోర తీసుకున్నాం కదా, పులిహోర ప్యాకెట్లు తినేసి ఇంకా షూట్ చేసుకున్నాం. గోపురాలు అయితే ఇక్కడ 4 ఉంటాయండి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణము. ఎప్పుడు తూర్పు పడమరది ఉంటుందండి. ఉత్తరము ఏకాదశికి, ముక్కోటి ఏకాదశికి అలా స్పెషల్ డేస్కి మాత్రం ద్వారాలు అయితే ఓపెన్ చేసి దర్శనం అయితే ఇస్తారనమాట. చూడండి, ఇంకా ఇక్కడ భోజనం టైమింగ్ చేంజ్ ఉన్నందువలన ఇంకా సరే వెళ్దామనేసి ఇంకా తినుకొని పులిహోర తినేసుకొని ఇంకా బయలుదేరినాం కార్ దగ్గరికి. అంత లోపల మా అమ్మాయి అయితే ఏదేదో కామెడీ చేస్తుంది. చాలా బాగుంది పులిహోర అయితే అనేసి. ఇంకా చూడండి, ఇక్కడంతా నీట్నెస్ చాలా నీట్గా మెయింటైన్ చేసినారు. అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్ అయితే చేసినారని నా ఇన్నర్ ఫీలింగ్ అండి. మొన్న రథోత్సవం జరిగింది, అప్పుడు కూడా రాలేదు. చాలా రోజుల నుంచి మొక్కుబడి ఉన్నిందండి, కాలేదు నా వల్ల. సో ఇప్పటికీ కుదిరింది. ఇప్పుడైతే వచ్చేసినాము. ఇంకా వెళ్తున్నామనేసి లాస్ట్లో ఫోటోలు అయితే పట్టుకుంటున్నాము. ఇంకా ఫోటోలు పట్టుకొని బయలుదేరుతున్నాము.
ఇక్కడ నీళ్ళు కూడా పెట్టినారు. దర్శనం అయితే చాలా త్వరగా అయిందండి. అలంకారం కూడా అయితే భలే చేసినారు స్వామివారిని. ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నామండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఫోటోలు పట్టుకుందామనేసి ఇక్కడ ఫోటోలకి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది ముందర. సో ఇటు సైడ్ వచ్చి తీసుకుంటున్నాము. ప్రదక్షిణలు వేసేవాళ్ళు ప్రదక్షిణలు వేస్తున్నారు. మా అబ్బాయి నేను తీసుకున్నాము. మా అమ్మాయి నేను ఇద్దరికి ఒకే ఫోటోకి రావడానికి ఇష్టం లేదు. సో అందుకనేసి ఇలా సపరేట్గా తీసుకున్నాము. ఇంకా మా అక్క మేము తీసుకున్నాము. ఇంకా ఫోటోలు అయితే లాస్ట్లో యాడ్ చేసినానండి, చూసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్, సీ యూ గైస్.